తేజ అనే మనోడు. సో అంటే ఇలాగ సొంత బంధువుల్ని అన్నల్ని లేకపోతే తమ్ముళ్ళని అత్తమామల్ని ఇలాగా కాల్చి చంపేయడాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి. మనం చాలా చెప్పుకుంటున్నాం కూడా. సో రీసెంట్‌గా మొన్నేమైందంటే అక్కడ మన కుషాయిగూడ దగ్గర ఈసీఐఎల్ బస్ స్టాండ్ దాటిన తర్వాత హఠాత్తుగా ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చాడు. అతని వెనక ఇంకొక కుర్రవాడు పరిగెత్తుకుంటా వచ్చి కత్తితో పొడిచి వెళ్ళిపోయాడు. నింపాదిగా నడుచుకుంటూ. అక్కడున్న జనమందరూ వందల మంది జనమున్నారు. అది ఎప్పుడంటే 4 గంటల 40 నిమిషాలు అంటే 5 గంటలు సాయంత్రం. 5 గంటలంటే పట్టపగలులాగే ఉంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. వందల మంది ఉంటున్నారు. వాళ్ళంతా సడన్‌గా చూస్తే ఇదేమో షూటింగ్ ఏమో అనుకున్నారంట వాళ్ళు. అంటే జరిగిన పద్ధతి చూస్తే ఇదేమో షూటింగ్ అనుకున్నారు. తర్వాత అర్థమైంది అతని కేకలు, బ్లడ్ కారడం, ఇతని కుర్రాడు నింపాదిగా నడుచుకోవడం. దాంతో ఒక్కసారి కకావికలై భయంతో పరుగులు తీశారు. కొంతమంది వీడియోలు తీశారు దూరం నుంచి. సో పోలీసులు వచ్చి అతన్నైతే పట్టుకున్నారు కుర్రాడిని. ఆ అబ్బాయి పేరు సాయి కుమార్. చనిపోయిన వాడి పేరు ఆరెల్లి మొగిలి. అయితే ఎవరు ఈ అబ్బాయి ఎవరు, అతనెవరు అనేది చూసినప్పుడు ఇంకా పోలీసులు షాక్ అయ్యారు. అతను ఎవరో కాదు, సొంత నాన్న, కన్న తండ్రి, ఈ అబ్బాయి కన్న కొడుకు. సో ఈ అబ్బాయి ఎందుకు ఇంత కసిగా వచ్చి దాదాపు 15 కత్తిపోట్లు ఉన్నాయి. పోస్ట్ మార్టంలో చూస్తే బాడీలో 15 కత్తిపోట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో 15 కత్తిపోట్లు కసిగా ఎందుకు అబ్బాయి అట్లా పొడిచాడు, తరిమి తరిమి మరి ఎందుకు చంపాడు అనేది చూసినప్పుడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఈయన ఈ మొగిలి అనే ఆయనకి బాగా మందు తాగే అలవాటు ఉంది. ఆ మందు తాగి రోజు వచ్చి వేధిస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తారు. ఇద్దరికి వచ్చిన డబ్బుల్లో కొడుకేమో బుద్ధిగా ఇంట్లో ఇస్తున్నాడు. ఇతనేమో మొత్తం డబ్బుల్ని తగలేసి తాగేసి గమ్మున ఉండకుండా వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, భార్యను కొట్టడం ఇవన్నీ రోజు చేస్తుంటే ఇతను చాలా కాలం భరిస్తూ వచ్చాడు. వార్నింగ్లు ఇచ్చాడు చాలాసార్లు కొడుకు. ఇతను వినలేదు. దాంతో ఈ అబ్బాయి ఏమనుకున్నంటే తన్ని చంపేస్తానని కూడా ఆయనకి చెప్పాడు. ఆయన తాగుబోతు కాబట్టి ఈ అబ్బాయి మాటలే పట్టించుకోలేదు. దాంతో ఈ అబ్బాయి చంపేద్దామని డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయ్యి బైక్లో బయలుదేరాడు. తండ్రి ఏమో బస్ ఎక్కి ఆర్టీసీ బస్ ఎక్కి బయలుదేరితే వెనకాల కొడుకు ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఈయన బస్సు అక్కడ ఈసీఐఎల్ బస్ టెర్మినల్ దగ్గర బస్సు దిగి బయటకు వచ్చి బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఇతను వచ్చి బైక్ ఆపి ఒక్కసారిగా వచ్చి తన మీదకి కత్తి విసిరి చేసేసరికి అతను భయంతో పరుగులు తీశాడు. అతన్ని ఇతను తరిమేసరికి పడిపోయాడు. పడిపోయినాక అతన్ని పొడిచేశాడు. పొడిచేసి నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఆ అబ్బాయి ముందే డిసైడ్ అయ్యాడు, ఇలా చంపాలి, పబ్లిక్లోనే చంపాలి, చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్దాం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వద్దాం అని ముందుగానే అంతా అతను డిసైడ్ అయ్యి ఈ పని చేశాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ విధంగా పబ్లిక్గా ఎందుకు ఇలాగ చాలా ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి అనే దీనికి యాక్చువల్గా సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. చాలా కాలం చాలామంది సైకాలజిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు. దీంట్లో బేసిక్గా ఏంటంటే ఒక ఫీలింగ్ పవర్ఫుల్ అంటారు. అంటే నేను పవర్ఫుల్ వ్యక్తిని, నేను వీడికంటే పవర్ఫుల్గా అన్న ఒక వాళ్ళు అసెప్ట్ చేసుకోవడానికి చంపుతారు అనేది ఒకటి ఉందన్నమాట. అట్లాగే అటెన్షన్ సీకింగ్ అంటారు. అంటే పబ్లిక్గా చంపడం వల్ల అందరూ కూడా ఇతను గుర్తిస్తారు, అటెన్షన్ అనేది ఉంటుంది, ఇతను ఒక పాపులర్ అవుతాడు. రేపు జైల్లో కూడా ఇతనికి ఖైదీల్లో వేరే రకంగా చూస్తారు. అంటే కొద్దిగా భయము గౌరవం రెండు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఖైదీలు కూడా. ఎందుకంటే ఇతను పబ్లిక్గా చంపినోడు అంటే కొద్దిగా ఖైదీలు వార్డర్లు కూడా జైలుకి వెళ్ళినా కూడా ఇతని పట్ల కొంత భయంగా ఉంటారు. సో అటువంటి ఒక పబ్లిక్ సీకింగ్ బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట. రెండోది రివెంజ్ అనేది కళ్ళు మూసుకుపోతుంది. రివెంజ్లో ఏమవుతుందంటే ఎట్లయినా చంపాలి. ఇది ఎక్కువ కాలం ఈ అబ్బాయిలో పేరుకుపోయింది. ఆ రివెంజ్ అనేది నువ్వు ఎక్కడ చంపుతున్నావు, ఎలా చంపుతున్నావు కూడా ఒక్కోసారి తెలియదు అనమాట. అందుకని వాళ్ళకి ఇంకెవరు కనబడరు, జనం కానీ ఎవరు కనబడరు, ఆ వ్యక్తి కనబడుతుంటాడు. ఆ రివెంజ్ అనేది అట్లా అంత ఇదవుతుంది. రెండోది సైకోసిస్ అంటారు, పారానాయిడ్ అంటారు. ఈ పారానాయిడ్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది లోపల, వీళ్ళని బతికితే మనకి డేంజరు అన్న భయం ఉంటుంది. సైకోసిస్ పారానాయిడ్ బిహేవియర్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే థ్రిల్లింగ్ సైకోపతి అని కూడా అంటారు. థ్రిల్లింగ్ సైకోపతి అంటే ఒక థ్రిల్ వస్తుంది. మర్డర్లో చాలామంది ఎందుకు హత్యల్లో ప్రొఫెషనల్గా చేస్తారంటే
ప్రొఫెషనల్గా చేయడంలో హత్య చేయడంలో ఒక థ్రిల్ వస్తుంది. మనకి చిన్నప్పుడు కూడా ఉమ్, తొమ్మిదిలో లేకపోతే ఇట్లాంటి తూనిగలు ఇట్లాంటి వాటిని పట్టుకొని పిల్లలు చంపుతుంటారు. ఎందుకు వాళ్ళకి ఒక థ్రిల్ వస్తుంది. ఉమ్, ఒక జీవిని చంపడం అనేది ఒక థ్రిల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అలాగే మనిషిని చంపడం థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా వీళ్ళకి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా కాంటాజిన్ ఎఫెక్ట్ అంటారు. దీన్నే వెర్దర్ ఎఫెక్ట్ అంటారు. కాంటాజిన్ ఎఫెక్ట్ అంటే ఉమ్, ఒక రకంగా హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అంటువ్యాధులు లాంటివి. అంటే వేరే దగ్గర చూసి మన మైండ్లో తెలియకుండానే అది మనకు కూడా తెలియకపోవచ్చు. మనం చూసే హత్యలు ఆ ప్రభావం మన మైండ్లో పడుతుంటుంది. నేను ఆ మధ్య ట్యూషన్ చెప్పేవాడిని లాంగ్ బ్యాక్. ఒక 9th క్లాస్ స్టూడెంట్ వచ్చి రోజు, సార్ ఈరోజు బోర్గా ఉంది సార్, పేపర్లు ఏమి ఇంట్రెస్టింగ్ విషయాలు లేవనేవాడు.